విజయవాడ బీసెంట్ రోడ్ ఈ పేరు వినగానే షాపింగ్, కొనుగోలుదారుల సందడి, ట్రాఫిక్, హారన్ల హోరు గుర్తుకొస్తాయి. నగర వాణిజ్యానికి చిరునామాగా నిలిచిన ఈ బీసెంట్ రోడ్ కొన్నేళ్ల పాటు హ్యాకర్ల ఆక్రమణలతో రద్దీని కళ్లకు కట్టింది. ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణలకు గురవటం, రహదారి కుచించుకుపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు అదే బీసెంట్ రోడ్ నయా లుక్ సంతరించుకుంది. బీసెంట్ రోడ్లో ఇప్పుడు కనిపిస్తున్న మార్పేంటి, వ్యాపారులు ఏమంటున్నారో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. విజయవాడ నగరానికి వాణిజ్య హబ్, వేలాది మంది కొనుగోలుదారులకు ప్రధాన గమ్యస్థానం బీసెంట్ రోడ్. ఉదయం షాపులు తెరిచినప్పటి నుంచి రాత్రి దుకాణాలు మూసేంత వరకు నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి ఒకప్పుడు నగర వాణిజ్యానికి ప్రతీకగా నిలిచేది. కానీ కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫుట్పాత్లపై వరుసగా హ్యాకర్ల దుకాణాలు ఏర్పడ్డాయి. దీంతో రద్దీ పెరిగింది. కొనుగోలుదారులు రోడ్డుపైనే నిలబడి కొనుగోళ్లు చేయడం ప్రారంభించారు. రహదారి వెడల్పు గణనీయంగా తగ్గిపోవడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయేవి. అత్యవసర సేవల వాహనాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. పాదాచారులు సురక్షితంగా నడిచే అవకాశం లేక రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హ్యాకర్ల ఆక్రమణలతో తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని షాపుల యజమానులు కొన్నేళ్లుగా వాపోయారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నా తమ షాపులు బయట నుంచి కనిపించకపోవడం, కస్టమర్ల రాక తగ్గిపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. ట్రాఫిక్ సమస్యలతో కొనుగోలుదారులు ఈ రోడ్లోకి రావాలంటేనే వెనకాడేవారు. హ్యాకర్ల దుకాణాలు, ఫుట్పాత్ ఆక్రమణలు, రోడ్డు కుచించుకుపోవడం, ట్రాఫిక్ సమస్యలపై పలుమార్లు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు షాపుల యజమానులు. కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసుల సహకారంతో బీసెంట్ రోడ్లోని హ్యాకర్ల ఆక్రమణలను తొలగించారు. అదే షాపులు తీసిన తర్వాత బిజినెస్ పెరిగిందండి. ఫ్రీగా ఉంది, కస్టమర్స్ రావడానికి, పోవడానికి, బళ్ళు వేసుకుని రావడానికి బాగుందండి. ఇంతకుముందు బాగా తోసుకుని అసలు ఖాళీ ఉండేది కాదు, అసలు కస్టమర్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతున్నారు, బళ్ళు పెట్టుకునే కానీ ఇట్లా ఫ్రీగా ఉంది. హ్యాకర్ల దుకాణాలు ఆక్రమణల తొలగింపు తర్వాత బీసెంట్ రోడ్లో సరికొత్త సందడి నెలకొంది. ఈ రోడ్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పూర్తి భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తర్వాత ఫుట్పాత్లు మళ్లీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. విశాలంగా కనిపిస్తున్న రహదారిపై వాహనాలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాఫీగా ప్రయాణిస్తున్నాయి. పాదాచారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నారు. బీసెంట్ రోడ్డుకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గాయని, ఇలాంటి చర్యలు కొనసాగాలని కోరుతున్నారు. వెహికల్స్ రాకపోవడం కానీ, బైక్ పార్కింగ్ లేదు, అలాగే మనకి సౌకర్యాలు సరిగ్గా లేవు. కస్టమర్స్ రావడానికి కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ అన్ని విధాలుగా సఫర్ అవుతూ దాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టు దృష్టి ఏమన్నారంటే ఒక 2 months పాటు మానిటరింగ్ చేసి కస్టమర్స్కి మనం ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తున్నామో అవన్నీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ప్రకారం అయితే వెల్ అండ్ గుడ్ అండి. చాలా బాగా వస్తున్నారు జనం మాత్రం ఫుల్గా వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. బైక్ పార్కింగ్స్ కానీ, ఆటోస్ కానీ అన్ని వెహికల్స్ అన్నీ పాస్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది కాబట్టే మేము వాళ్ళని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. ఇప్పుడు 10 రూపాయల వస్తువు అనేది రోడ్డు మీద దొరుకుతుంది, ఇప్పుడు షాపులోనూ దొరుకుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. అది మరోవైపు హ్యాకర్ల ఆవేదన కూడా అంతే తీవ్రంగా వినిపిస్తోంది. ఏళ్లుగా ఇదే రోడ్డుపై చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నామని, ఒక్కసారిగా వ్యాపారం నిలిచిపోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆక్రమణలు తొలగించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించకుండా జీవనోపాధిని దూరం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక హ్యాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి తమకు చట్టబద్ధంగా వ్యాపారం చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మీకు ఎంక్వైరీ చేసి ఒక 90 మంది మాత్రమే లైసెన్స్ అర్హుదారులు, ఈ 90 మంది మాత్రమే కుట్లు పెట్టుకోవాలి, ఇక్కడ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పి రీసెంట్గా మొన్న 8వ తారీఖు 7వ నెల పొద్దున 10 గంటలకి బిఎంసీ వాళ్ళు రావడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పినప్పుడు మేము తీసి పక్కన పెట్టుకోవాలనే ఉద్దేశంతో తీసి పక్కన పెట్టుకున్నామండి. అయితే ఈ లిస్టు ప్రకారంగా కాకుండా మామూలుగా అందరూ ఇక్కడ 208 మంది సరే ఉండాల్సిందే అని చెప్పి యూనియన్ సభ్యులందరూ కోరిన విధంగా ఏం జరిగిందంటే మధ్యలో బళ్ళు అనేవి మా యూనియన్ అనేది మధ్యలో బళ్ళు అండి. 32 మంది బతుకుతున్నాం ఇక్కడ.
గత 20 సంవత్సరాలుగా 32 మంది బతుకుతున్నాం ఇక్కడ. ఆ 32 మంది ఏమొచ్చిందంటే ఈ దారికి అడ్డంగా ఉంది, మీరు సైడ్ పెట్టుకోండి అంటారు. సైడ్ పెట్టుకోండి ఏ షాప్ వాడు ఒప్పుకోవట్లా. సరే ఒక 4 రోజులు ఆగండి, మేము ఫోటోలు తీసి వీడియోలు తీసి కోర్టుకు అప్పచెప్పుకుంటామని చెప్పారు. సరే అప్పచెప్పుకుంటామని అన్నారు కానీ చెప్పి మేము ఖాళీ చేసాం. ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు అసలు పెట్టకూడదు, మీరు రోడ్డుకి అడ్డంగా ఉంటున్నారు కాబట్టి మధ్యలో అనేది పెట్టకూడదు మీరు అని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం? మేము అనేది వారిని గౌరవించి మేము తీసాం. కానీ ఇప్పుడు మాత్రం పెట్టకూడదు మీరు ఎవరు పెట్టకూడదు, సైడ్ పెట్టుకోండి అంటున్నారు. సైడ్ పెట్టడానికి మాకు ఎవరు అవకాశం ఇవ్వట్లా. దీని మీద మేము పొద్దున్న యూనియన్ సభ్యులందరం మేము గ్రూప్గా కూడుకొని మరి మన 32 మంది బీసీ నోటికి అడ్డం కాదు కదా, ఇలాగ మరి అలా తీపిచ్చేస్తే మన బతుకులు ఏమవ్వాలని చెప్పి మేము కొంతమంది అధికారులను కలిస్తే ఒక 2 రోజులు ఆగండి, దాని గురించి మేము ఆల్రెడీ తర్జన చేస్తున్నాము, 2 రోజుల్లో మీకు ఏదైంది తేలుస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందండి. మేము వెళ్ళాం. మరి ఈ 2 రోజులు కాదండి, గత 10 రోజుల నుంచి మేము రోడ్డు మీదే ఉన్నాం. ఇప్పుడు నాకైతే అదే ఆధారం, జీవనాధారం. నా పిల్లలు ఉన్నారు, పొద్దున్న లెగిస్తే ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, సొంత ఇల్లు లేదు. ఆ రోడ్డు మీద బతికే జీవనాధారణ కూడా కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇలా తీసేసి 10 రోజులు ఆగండి 20 రోజులు ఆగండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? బీసెంట్ రోడ్లో జరిగిన ఈ పరిణామం విజయవాడ నగరాభివృద్ధి, జీవనోపాధి మధ్య సమతుల్యతపై మరోసారి చర్చకు దారితీసింది. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడింది, పాదాచారులకు ఫుట్పాత్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి, నగరానికి మరింత క్రమబద్ధమైన రూపం కనిపిస్తోంది. మరోవైపు ఉపాధి కోల్పోయిన హ్యాకర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నగరాన్ని ఆక్రమణల నుంచి విముక్తి చేయడం ఎంత అవసరమో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం కూడా అంతే అవసరం. బీసెంట్ రోడ్డుకు విముక్తి లభించింది. ఇప్పుడు ఈ మార్పును శాశ్వతంగా నిలబెట్టుకుంటూనే హ్యాకర్లకు గౌరవప్రదమైన ప్రత్యామ్నాయం చూపించగలరా లేదా అనేదే అసలు ప్రశ్న.